నిషి వాళ్ళు కన్ఫర్మ్ గా పెన్ డ్రైవ్ ని వదిన దగ్గర నుంచి దొంగతనం చేయాలని ఫిక్స్ అయిపోయారు. అది జరగకూడదన్నా, మీన నిజం బయటపడాలన్నా నిషి వాళ్ళు వదిన రూమ్ సైడ్ వెళ్లకుండా చూసుకోవాలి. డోర్ లాక్ చేశానత్తయ్య. జగదాత్రి ఇంకా పడుకున్నట్టు లేదు. లైట్ ఆన్లోనే ఉంది. అయితే కాసేపు అయ్యాక మనం అక్క రూమ్లోకి వెళ్ళి పెన్ డ్రైవ్ తీసుకొచ్చేద్దాం. సరే. ఒక్క నిమిషం అమ్మి. అన్నీ సరే, జగదాత్రి బయటికి రావాలనుకుని డోరు బయట నుంచి గొళ్ళెం పెట్టిందని కనుక్కుంటే కేదార్కి ఫోన్ కొట్టి గడి తీయమని చెప్తుంది కదా. నాకు ఆ డౌట్ వచ్చి కమలాకర్ మావయ్య రూమ్ కూడా లాక్ చేసి వచ్చానత్తయ్య. నా బంగారమే, ఎంత తెలివమ్మి నీకు. కొంచెం ఆపుతారా? కేదార్ రూమ్ డోర్ లాక్లో ఉందని మనకు అక్కకో ఫోన్ చేస్తే? మనం ఎలాగూ కాల్ లిఫ్ట్ చేయము. వదినకి చేసిన పొద్దున వరకు లిఫ్ట్ చేయలేదు కదా. ఈ తూరియా జగదాత్రి మనల్ని బోల్తా కొట్టించలేదమ్మీ. డోర్ ఓపెన్ అవ్వట్లేదేంటి? జామ్ ఏమైనా అయిందా? ఎవరైనా ఉన్నారా? నిషి వాళ్ళే నేను బయటికి రాకూడదని డోర్ని బయట నుంచి లాక్ చేసినట్టున్నారు. ఏం చేయాలి? కేదార్, దాత్రి, చెప్పు దాత్రి. కేదార్, నిషి వాళ్ళు మన రూమ్ డోర్ని బయట నుంచి లాక్ చేసేశారు. అవునా? ఆగు దాత్రి, నేనొచ్చి లాక్ తీస్తాను. కేదార్, దాత్రి, ఈ రూమ్ డోర్ని కూడా బయట నుంచి లాక్ చేశారు. షట్! ఈసారి మనకంటే వాళ్ళు 2 అడుగులు ముందే ఉన్నారు కేదార్. అవును, ఇప్పుడు ఎలా దాత్రి? మనం ఎలాగో బయటికి వెళ్ళలేం కదా. వదినకు ఫోన్ చేసి రూమ్ డోర్ లాక్ చేసుకోమని చెప్తాను. అలాగే కుదిరితే వచ్చి నా రూమ్ డోర్ కూడా ఓపెన్ చేయమని చెప్తాను. సరే. ఏమైంది కేదార్? ఎవరు ఫోను? జగదాత్రి బాబాయ్ ఊరికే గుడ్ నైట్ చెప్పడానికి కాల్ చేసింది. సరే, నువ్వొచ్చి పడుకో, లేట్ అయిపోయింది కదా. సరే బాబాయ్. ఇప్పుడెలా? వదిన లిఫ్ట్ చేయట్లేదేంటి? వదిన ఫోన్ సైలెంట్ లో పెట్టరు కదా. మరి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. అసలేంటి వీళ్ళ ప్లాను? అక్కడ దాత్రి రూమ్ లాక్ చేశారు, ఇక్కడ నేనున్న రూమ్ లాక్ చేశారు. ఎలా అయినా పెన్ డ్రైవ్ని కాపాడాలని మీ తాపత్రయం చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. ఈ పాటికి వదిన వాళ్ళు డీప్ స్లీప్లో ఉంటారు.
వెళ్ళి పెన్ డ్రైవ్ తీసుకొచ్చేద్దాం. పదండి. పద. నేను బయట ఉంటా, మీరు వెళ్ళండి. ఆ, పదండి. ఎక్కడ? అక్కడుందేమో చూద్దాం. తాళం ఎక్కడమ్మే? అక్కడుంది అత్తయ్య. తీయండి. దొరికిందమ్మే. తాళం వేసేయండి. పదండి. అమ్మయ్యా. కౌశికి, ఈ పెన్ డ్రైవ్ మాకు తెలియకుండా దాద్దాం అనుకున్నావా? పదమ్మే. అబ్బోడా, ఇదిగోరా పెన్ డ్రైవ్. పొద్దున్నే మీనన్కి ఫోన్ చేసి ఇచ్చేద్దాం. పదండి. పదమ్మే. ఇప్పుడు మనం చేయబోయే అరెస్ట్ ఎంత పెద్దదో మీ అందరికీ తెలుసు. మినిస్టర్ అరెస్ట్ గురించి తెలిసిన వెంటనే ఆ పార్టీకి చెందిన వాళ్ళు రోడ్డు మీదకి ధర్నాలకు వస్తారు. అవును జేడి, ఆల్రెడీ అన్ని ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫర్మేషన్ పంపించాం జేడి. ఎక్కడ ఏ గొడవ జరగకుండా చూసుకుంటారు. ఆ కాంపౌండ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మనం శత్రువులమే. మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అండర్స్టూడ్ మ్యామ్. లెట్స్ మూవ్. అక్కా అక్కా అక్కా, పార్టీ వాళ్ళు వచ్చారే. ఏంటి వెతుకుతున్నావు? పాస్పోర్ట్ రా. పాస్పోర్ట్ దేనికి? ఆ సూరి కస్టడీలో ఉన్నాడు. ఆ జడ్జిని చంపించేశాం. అయినా కూడా జేడి ఎందుకు సైలెంట్గా ఉందిరా? జేడి సైలెన్స్ తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది తమ్ముడు. అందుకేనే మొదటి నుంచి ఆ జేడికి దూరంగా ఉండవే అని చెప్తూనే ఉన్నాను. పిచ్చి పట్టినట్టు పగా 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 అని జేడు వెనక తిరిగావు. ఇప్పుడు చూడు విషయం ఎంతవరకు వచ్చిందో. నేనిక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. లండన్కి నెక్స్ట్ ఫ్లైట్కి టికెట్ బుక్ చేసే. లండనా? అక్కడికి వెళ్ళాక ఏం చేయాలో ఆలోచిస్తాను. మరి బయటున్న కార్యకర్తలకి ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పరా. వెళ్ళు, నేను పాస్పోర్ట్ తీసుకుని వస్తాను. సరేలే.